హాయ్ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 13వ వచనం. అస్తమయమును ఉదయమును కలుగగా 3వ దినమాయెను. ఇవి దేవుని చేవ్రాత చేత వ్రాయబడి నీకిచ్చినటువంటి దేవుని లేఖన వచనం. ఇందును బట్టి దేవాది దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ లేఖన వచనం తెలియజేసినది ఏమనగా 3వ దినము ముగించబడినది. దేవునికి స్తోత్రం. ప్రారంభకుడు ఆయనే. మొదటి దినమును 2వ దినమును 3వ దినమునది చేసినది ఆయనే అని ఈ లేఖనం మీకు తెలియజేసినది. ఇంతవరకు మనం చూసినట్లయితే మొదటి దినమును వెలుతురును, అలాగే గాలిని, ఆకాశమును, భూమిని, సముద్ర జలరాశులను, వెలుగును, చీకటిని వేరుపరచి ఒక క్రమబద్ధముగా భూమిపైన పచ్చని గడ్డిని, విత్తనములు గల ఫలవృక్షములను వాటి జాతి ప్రకారము చక్కగా క్రమముగా విత్తనములిచ్చు ఫలవృక్షములన్నిటినీ ఎంతో సుందరముగా దేవుడు ఒక ఆహ్లాదకరమైన వాతావరణములో ఆహారమునకు సంబంధించిన ప్రతి ఫలమును, ఫలవృక్షములను దేవుడు చేసి ముగించాడు. వాటి క్రమము చొప్పున దేవుడు ఒక ఉద్దేశముతో చేసి ముగించాడు. దినముల ప్రకారము వాటి క్రమము చొప్పున చేసి ముగించాడని ఈ లేఖనం నీకు తెలియజేస్తున్నది. 3వ దినము ముగింపబడినది అని ఈ లేఖన భాగం నీకు తెలియజేస్తున్నది. అందును బట్టి దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇటువంటి మంచి వాక్యమును చదువుట ద్వారా, వినుట ద్వారా, గ్రహించుట ద్వారా, ధ్యానించుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డ నీకెంతగానో ఆశీర్వాదకరము అని దేవుని లేఖన భాగం నీకు తెలియజేస్తున్నది. ఇటువంటి సమయమునకై దేవుడిచ్చిన ఈ మంచి సమయమునకై దేవాది దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ చెల్లునుగాక. హల్లెలూయా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత.